హాయ్ అండి. ఆకుకూరలు హెల్త్‌కు చాలా మంచిది అన్న విషయం మనకు తెలుసు. కానీ పిల్లలకు తెలీదు గదా! చాలామంది చిన్న పిల్లలు ఆకుకూరలు తినడానికైతే అస్సలు ఇష్టపడరు. అటువంటి వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. పాలకూరని తీసేసుకొని నీట్‌గా క్లీన్‌గా వాష్ చేసేసుకొని మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్నగా ఇలా తురిమేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం ఆనియన్స్ కూడా ఇలా సన్నగా తురిమేసుకోండి. నెక్స్ట్ ఇందులో గుడ్లయితే కొట్టేసుకోండి. మీ దగ్గర నేను ఇక్కడ 3 ఎగ్స్ అయితే వేస్తున్నానండి. మీరు ఎగ్స్ వేసే క్వాంటిటీని బట్టి ఆ పాలకూర క్వాంటిటీ అనేది పెంచుకోవడం, తగ్గించుకోవడం చేసేసుకొని నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ టేస్ట్‌కి సరిపడా అలాగే మీ పిల్లలు తినే అంత స్పైస్‌కి తగ్గట్లు కారము, పసుపు యాడ్ చేసుకొని, ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ అయ్యేటట్లయితే ఒక్కసారి కలిపేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత దీన్ని మనం ఆమ్లెట్ లాగా వేసేయడమే అండి. నార్మల్ ఆమ్లెట్ వేసే బదులు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఇలా ఆకుకూర తిన్న ఫీలింగ్ రాకుండా నార్మల్ ఆమ్లెట్ తిన్న ఫీలింగ్‌తోనే తినేస్తారు చాలా ఇష్టంగా. ఇంకా ఇలా డైరెక్ట్‌గా కూడా ఇచ్చేయకుండా వాళ్ళకి దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద 4 పీసెస్ కింద కట్ చేసి పిజ్జా షేప్‌లో గనక కట్ చేసి ఇచ్చినట్లయితే అదేదో డిఫరెంట్ లాగా వాళ్ళైతే తినేసే అవకాశం అయితే ఎక్కువగా ఉందండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఓకే. బాయ్.